సరే ఇప్పుడు ఈ టికెట్ కోసం బాలకృష్ణ గారికి పరిస్థితి ఏంటంటే, బాలకృష్ణ గారు ఏమనుకోవచ్చండి, గతంలో కూడా చూసుకుంటే నాగబాబు గారు అన్న వ్యక్తి బాలకృష్ణ ఎవరో కూడా తెలీదని కూడా గతంలో చెప్పారు. అది గతం అదే చెప్తా వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి గతంలో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ జై బాలయ్య అని పక్కనే కూర్చుంటున్నాడు కదా! వీళ్ళకేమి ఎటికెసీలు, ఎథిక్స్ ఏమీ లేవమ్మా. సందర్భాన్ని బట్టి ఏం అవసరమైతే అది మాట్లాడతారు. ఎలా కావాలంటే అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే జుట్టు పట్టుకుంటారు అనే పద్ధతి ఉంటుంది చూడు సమాజంలో. ఆ బాబతు తెలిసిపోతుందిగా ఏం మాట్లాడారు. అందరికీ తెలుసు ప్రజలకి. బాలయ్యని ఎంత ఉత్సాహకరంగా ట్రోల్ చేశాడు, ఎంత అసహ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు మన బాలయ్య పక్కన బాలయ్య జై బాలయ్య అని పక్కన కూర్చుంటున్నాడు. వాళ్ళకి ఏం ఎథిక్స్ ఏ ఏం ఉండవు. ఎట్లా పడితే అట్లా ఏదో ఒకటి ఏదో రకంగా దీంట్లో అసెంబ్లీకి అడుగు పెట్టి కూర్చోనున్నాడు. ఎట్లాగా అట్టగలకి వెళ్ళాడు అసెంబ్లీకి. ఇప్పుడు తాన్నయ్యని దొడ్డిదారిని ఎమ్మెల్సీ. రేపు ఇంకొకటి ఇదే తప్పితే మనం చెప్పిన మాటలేంటి, మనం మాట్లాడిన మాట్లాడి మన ప్రజలు ఎందుకు నమ్మారు, అది ఆ నమ్మకానికి మనం ఏం చేస్తున్నాం, ఈ ఆలోచనలు ఏం లేవు. తెలుస్తున్నాయి కదా ఏం మాట్లాడారు. ఒకళ్ళైనా వాళ్ళు ఒక మాట మీద మాట్లాడిన మాట మీద నిలబడి ఉన్న బాబతున్నారా ఈ కూటమిలో? ఒక్కళ్ళు కూడా లేదు. అంతే వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడటం కూడా అంత ఎథిక్స్ లేకుండా, ఏమాత్రం మోరల్స్ లేకుండా, ఎథిక్స్ లేకుండా ఎక్కడ పడితే ఎలా పడితే అలా మాట్లాడి, ఎలా పడితే ఏదో గడిస్తే చాలు, గట్టెక్కితే చాలు అన్నట్టు ఏదైనా మాట్లాడేస్తున్నారు. ఎలాగైనా సాగుతుంది. ప్రజలకి ఏదో నమ్మకం మీద గెలిపించేశారు. 40% అంటాడు చంద్రబాబు. 40% ఓట్లు వచ్చిన వైసీపీ జనాలు అంటే 2,40,00,000 మంది, 2 కోట్ల దాదాపు 2 కోట్ల అంటే ఆ 2,40,000 మంది పట్టించుకోవద్దని చెప్తాడేంటి? వాళ్ళు ప్రజలు కాదా? అదే జగన్ ఏమన్నాడు గతంలో, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా మనకు ఓట్లు వేయని వాళ్ళని సరే అర్హత ఉన్న వాళ్ళ ప్రతికి మనం ఇవ్వాలని. అది ప్రజాస్వామ్యం. ఎన్నికలప్పుడు ఎన్నికలు. ఎన్నికలైనాక అంటే ఈ ప్రజలు నీకు ఓటైన వాళ్ళు ఎవరికి ఏమి చేయొద్దు, ప్రత్యక్షంగా పట్టుకో. ఒక సీఎం 14 ఏళ్ళు సీఎం అని అంత రాజ్యాంగ విరుద్ధమైన మాట మాట్లాడతాడా? రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి కదా నువ్వు పదవి స్వీకరించావు. దాన్ని అడుగుతున్నాడా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆ మాట? ప్లస్ మాట ఆయనకి లోకేష్ మాట్లాడతాడు. ఎన్ని సీట్లు రావటం అంటే, ఎన్ని సీట్లు వచ్చినాయి కంపారిజన్ మాట్లాడినప్పుడు, ఎన్ని ఓట్లు వచ్చినాయి కంపారిజన్. జనసేనకి ఎంత వచ్చింది? 6.86 ఓట్లు, 6.86% ఓట్లు. వైఎస్ఆర్సీపీకి ఎంత వచ్చినాయి? 42%. అది చూడు లెక్క మరి. అంటే 35 లక్షలు ఓట్లు వీళ్ళకి వస్తే 2,30,30,000 2,30,00,000 వైసీపీ వచ్చాయి. ఆ కంపారిజన్ చెప్పు. ఓట్లను బట్టి సీట్లు అనేవి రకరకాల. మీరు ముగ్గురు ఒకరు ఒంటరిగా వస్తే మీ బతుకులేంటి? ముగ్గురు, అందుకని ముగ్గురు కలిసారు. ముగ్గురు కలిసి నీ ఓటు నా ఓటు కలిసి 3 ఓట్లు, అక్కడ ఒక ఓటు, అట్లా సాగి దాన్ని కూడా పెద్ద గొప్పగా మేము 11 సీట్లే వచ్చినాయి. ఇప్పటికీ వాళ్ళ పరిపాలన లేదు, ప్రజాపాలన లేదు. ఏదో గాలి మాటలతోటి, దుమారపు మాటలతోటి సాగిచ్చేసుకున్నారు. సరే, అందులో ఇది ఒక భాగం. నాగబాబు ఎమ్మెల్సీ. రేపు నాగబాబుకి మినిస్ట్రీ ఇచ్చినా ఇచ్చుకోవచ్చు. అలాగే రానున్న రోజులు జీవితంలో వాళ్ళకి ఇదే ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో, దీంట్లో అన్ని అనుభవించాలన్నట్టు ఉంది తప్పితే ఏమి మిగతా నీతి రీతి ఏమి కనపట్లేదు. సార్ ఇప్పుడు దీనివల్ల టీడీపీలో ఉన్న నాయకులు చాలా మంది కొంచెం సైలెంట్ అయ్యారు, కొంచెం తగ్గారని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు సార్? అంటే ఈయనకి ఈ హోదా ఇవ్వడం వల్ల టీడీపీ వాళ్ళు ఎందుకు తగ్గటం ఏముంది ఇట్లో? అంటే సైలెంట్ అయ్యారు అంటే సైలెంట్ ఏమో. టీడీపీ వాళ్ళు సైలెంట్ అయ్యేదే లేదు. ఈయనేదో అడుగుతున్నాడని వీలిచ్చాడు చంద్రబాబు, అలా దొరికింది దక్కుడని దాన్ని పుచ్చుకున్నారు వీళ్ళకి. అంతకన్నా ఏం లేదు. ఆయన అడుక్కుంటే ఆయన పారేసాడు ఒకటి, ఆ పారేసేది మొత్తం అందుకున్నారు. అందుకన్నా వాళ్ళు టీడీపీ వాళ్ళు అందుకని రాజ్యసభ ఇవ్వమంటే ఏమన్నా అన్నాడు కదా, మొత్తం టీడీపీ వాళ్ళకే ఇవ్వాలన్నాడు కదా. బీజేపీ వాళ్ళు లేదు అడగారు. మరి బీజేపీ వాళ్ళకి ఇవాళ 8 సీట్లు వాళ్ళకి వచ్చినాయి కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఓ మినిస్ట్రీ ఇచ్చారు అంతే. మరి ఎమ్మెల్సీ వాళ్ళకి ఒకటి ఇవ్వాలి కదా, అది లేదే. మరి అడగరు వాళ్ళు అడగరు. వాళ్ళు అడగరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ భయం చేయడం, చంద్రబాబు భయం చేయడంలో ఉన్నారు. అసలు బీజేపీ లేదనుకో ఆంధ్రప్రదేశ్లో. బీబీపీ ఉంది, బాబు భజన పార్టీ తప్పితే భారతీయ జనతా పార్టీ లేదు. పురంధేశ్వరి గారి పుణ్యమని ఆ స్థాయి పోయింది అసలు.
ఎవడో బీజేపీని గురించి పేపర్లు రాసేవాడు లేడు, ఎవడు మాట్లాడేవాడు కూడా లేడు, ప్రజల్లోనూ పోయింది. ఆ వ్యక్తి ఇండివిజువల్ని పోగొట్టుకున్న పార్టీ అయిపోయింది అది. అవును. పురంధేశ్వరి గారి పుణ్యం అది. థ్యాంక్ యూ.